నీ ఎర్ర చీర చూస్తే పులేమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో మూడు వేసేస్తాను. సోనా సోనా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది సరే, అరుగుతుందా అని? ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే, ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే పోరా. ఎప్పుడు పట్టుకొచ్చాయి? అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతావని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినందుకు సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుందానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు. మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాబంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు? హే, పెనం మీద దోశలు వేస్తున్నాను. హై చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వెయిట్ చేయి, నీకోసం రగడా చేస్తేస్తాను. హై, అక్కడ బోర్ కొడుతుంది. హై, హమ్ కుచ్ ఖేలేంగే. హై, ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట. హై, అది ఏ ఆట? హై, నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను.
ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ, ఆ కిళ్ళి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అర్థానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసుకు కొడతాను. నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహా ప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. అయ్యో, వద్దా? న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి ప్లీజ్, సోనాలి నా బంగారం కదా, డార్లింగ్, స్వీట్ హార్ట్, ప్లీజ్ సోనాలి. అయ్యో బాబోయ్. బావా, లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బాబోయ్ అక్క జాగ్రత్త. పోరా. అయ్య బాబోయ్. ఎవరు బావా, మీ రిలేషన్సా? ఆ, ఈ క్షణం నుంచే. రమ్య, ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా ఆ, రమ్య, తను సోనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సోనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క, వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. చిన్నమ్మాయి, నేను అతని అక్కని, ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. లేవండి, ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓహో. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, అబ్బో. వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by ఆ name. పేర్లు ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షటప్. సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్.
అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. డౌటా? పిడేలు వాయించేస్తాను రా. అదిగో ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా. నాకు శర్మేద మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంట్రా? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. ఓ. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేను ఎంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావునంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్ళే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మేము సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? ఆ. సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. ఆ, అవసరం లేదు. నన్ను యంగ్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? ఝన్ 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 తెలుగు వన్